ఎవరైతే ధాన్యం కష్టపడి పండించారో తేమ శాతం 25% వరకు కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. తప్పకుండా మేము కొనుగోలు చేస్తాం అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుసుకుంటున్నాను. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర విషయంలో పొరపాటు జరగకూడదు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడే విధంగా రైస్ మిల్లులు దయచేసి ఆ విధంగా మీరు పనిచేయకండి. దాదాపు 24 మిల్లులు ఉన్నాయి మనకి అమలగడ్డలో. అందులో 12 మిల్లుకే డ్రైయింగ్ ఫెసిలిటీ ఉంది, 12 మిల్లులకి లేవు. కానీ ఈ 12 మిల్లులకి ఎవరికైతే డ్రైయర్లు ఉన్నాయో వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను, మనం ఖచ్చితంగా 9 రూపాయలు పర్ క్వింటాల్ చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సిఐ నుంచి వచ్చే నిధుల్ని మీకు డ్రైయింగ్ కోసం కూడా అదనంగా ఇస్తాం. రైతులు మాత్రం మీరు ఇబ్బంది పెట్టబాకండి. ఎందుకంటే చాలా బాధ కలుగుతుంది. వస్తున్నప్పుడు దారి పొడుగున రోడ్ల పైన పాపం రైతులు పడిగాపులు కాసుకుంటూ మమ్మల్ని ఆపి మరి చూపించి తేమ శాతం ఎక్కువ ఉంది, మేము టెన్షన్లో ఉన్నాం, మరి వర్షం వస్తుందన్న బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు ప్రత్యేకంగా మహిళా రైతులు వాళ్ళ పడుతున్న కష్టాలు చూస్తుంటే అదొక బాధ్యతగా మనం భావించాలి. ప్రభుత్వం తరఫున మనం ఎవరో కూడా పొరపాటు చేయకూడదు కొనుగోలు విషయం అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి నేను మనవి చేస్తున్నాను. నిలబడతాం. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉంటాయి. చెప్పండి, మీరు ఈ రోజుకి మీరు ఆశ్చర్యపోతారు. మొత్తం మన కృష్ణా జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్ను మనం ధాన్యం సేకరణ చేయాల్సి వస్తే మన ఒక్క రోజులోనే 80,000 మెట్రిక్ టన్ను ఒక రోజు చేసాం. 1,00,000 మెట్రిక్ టన్ను దాటింది మరుసటి రోజు ఒక కృష్ణా జిల్లాలో. ఎందుకంటే 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని 3 రోజుల్లోనే రైతులు కోరుకున్నప్పుడు ఆ విధంగా అందరూ కష్టపడ్డారు, అధికారులు కష్టపడ్డారు, రైస్ మిల్లర్లు కూడా సహకరించారు. కానీ దళారులు మాత్రం కొంతమంది వచ్చి ఆ సందర్భాన్ని సమయాన్ని వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎందుకంటే తెలియక కొంతమంది ప్రభుత్వంకి ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందనే భావన కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు మన రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ నుంచి 9,91,000 మెట్రిక్ టన్ను ధాన్యం మనం కొనుగోలు చేశాం. దాదాపు 2,283 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. అందులో కొంతమందికి రైతులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఎంతమందికి 24 గంటల్లో చెల్లించామంటే 2,283 కోట్ల రూపాయలు, 2,067 కోట్ల రూపాయలు 24 గంటల్లో మేము చెల్లించాం. ఇందాక దారి పొడుగునా కూడా చాలా మంది రైతులు 24 గంటలు కాదని మాకు 8 గంటల్లోనే వచ్చిందని కొందరు, 6 గంటల్లోనే వచ్చిందని కొందరు ఎంతో ఆనందంగా మమ్మల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటున్నాం. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం, నిజాయితీగా పనిచేస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం. అది మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేగాని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి కావాలని చెప్పి ప్రజలకు రెచ్చగొట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బుద్ధప్రసాద్ గారు దాని పరంగా చెప్తూ వచ్చారు. గత సంవత్సరంలో కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, రైతు అనే సోదరుడు ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్య ఉందని చెప్పుకోగలిగే పరిస్థితి ఉండిందని చెప్పడం. ఈ రోజున యంత్రాంగం అంతా కలిసి వచ్చింది మీకోసం, మేము నిలబడతాం మీకోసం. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాట్సాప్లోనే, రాష్ట్రంలోనే కదా దేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్లోనే రైతు తన ధాన్యం కొనుగోలు విషయంలో అతనే బుక్ చేసుకోవచ్చు. కేవలం హాయ్ అని మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే ఎంత ధాన్యం ఉంది, ఎన్ని బస్తాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో. ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం నేను చేపట్టింది అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకు చెల్లించాల్సిన బకాయి. అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు, గతంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధమన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు. సమస్య ఎప్పటిదో ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1,674 కోట్ల రూపాయల రైతుల బకాయిలు నెల రోజుల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో వెళ్ళిపోతున్నాం. దాని తోడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్ను రాష్ట్రంలో కొనుగోలు చేయాలి. రైతులకి మనం రైతు సహాయ కేంద్రాల ద్వారా గతంలో ఉన్న ఆర్బీఐకి మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అక్కడ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ తేమ శాతం కోసం మెషిన్లు కానివ్వండి, మీకు అక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు క్షేత్రస్థాయిలో వీరందరూ కూడా
పర్యటించి ఈ క్రాప్ నమోదు చేసుకునేటట్టు కూడా మేము కొన్ని ఏర్పాటు చేసాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కౌలు రైతుకి సమానంగా కౌలు రైతుకి ఈ క్రాప్ నమోదు చేసినట్టు ఈ ఖరీఫ్ మాసంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడు లేదు, కౌలు రైతు ఇబ్బంది పడేవాడు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు పడేటట్టు ఒక ఏర్పాటు తీసుకొచ్చాం. అదేవిధంగా మీరు గతంలో చూశారు, కష్టపడి పండించిన తర్వాత ధాన్యాన్ని ఏ బిల్లు తీసుకెళ్ళాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా లారీలు ఎక్కించున్నాక, ట్రాక్టర్లు ఎక్కించున్నాక అప్పుడు కంప్యూటర్లో ఒక స్లిప్ ఇచ్చి ఫలానా మిల్లికి మీరు వెళ్ళి అమ్మాలనే దానిపైన వాళ్ళు నిబంధన ఏర్పాటు చేశారు. కొంతమంది 40 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు సంబంధం లేని వ్యక్తులు ఆ దారి కూడా తెలియని పరిస్థితుల్లో పాపం రైతులు 2-3 రాత్రులు ట్రాక్టర్ల కింద, లారీల కింద పడుకుని మన ధాన్యం కొనుగోలు కోసం ఇబ్బంది పడిన రోజు మనం చూసాం. వాటిని అధిగమించి ఈసారి నిర్ణయం తీసుకుని రైతే రాజు, రైతే నిర్ణయించాలి. ఏ బిల్లుకి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటే ఆ బిల్లుకి అమ్ముకోవచ్చు. తన మండలంలోనే కాదు, జిల్లాలో ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు మొట్టమొదటిసారి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విధానం తీసుకొచ్చాం. దానితో పాటు మీ అందరికీ కూడా తెలుసు, ధాన్యం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర ఈ రోజున 1725 రూపాయలు 75 కిలోల బస్తాకి, మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలకి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేటువంటి ధర నిర్ణయించాం. మొన్న ఈ వర్షం వల్ల రైతుల్లో ఉన్న ఆందోళన చూసి కొంతమంది దళారులు, ఇది ఎక్కడ జరగడం లేదు, కేవలం ఒక కృష్ణా జిల్లానే జరుగుతుంది, కొంతమంది దళారులు వచ్చి రైస్ మిల్లుల తరఫున 1350 నుంచి 1400 కొనుగోలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అధిగమించడానికి, అరికట్టడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. చాలా స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ నమోదు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. సమస్యలు ఉన్నాయి, తేమ శాతం ఎక్కువ ఉందని చెబుతున్నారు. వాస్తవం, తేమ శాతం 17 నుంచి 24 వరకు తేమ శాతం ఉన్నప్పుడు దాన్ని కూడా మేము సవరించాం. కొంతమంది తెలియక రైతు సహాయ కేంద్రాల్లో మరి ప్రభుత్వం నుంచి సరైన మేలు జరిగిందని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే దీంట్లో ఎవరిని కూడా అంటానికి లేదు. ఎందుకంటే ఒక్కసారిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అధికారులు కూడా చాలా కష్టపడ్డారు, వాళ్ళు కూడా అవరాత్రులు శ్రమించారు. ఎందుకంటే రైస్ మిల్లర్స్ కూడా చాలా వరకు మనం సహకరించారు. ఎక్కడ కొత్త ఇబ్బంది పడిన పరిస్థితుల్లో అయితే ఇబ్బంది లేకపోతే నేను గత 3 రోజులు కాబట్టి నేను వచ్చిన అధిమండలం కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, రైతులు కలుసుకోవడం జరిగింది. అయితే ఎక్కడైతే ఇబ్బంది పడ్డా రైతాంగానికి జరిగిన పరిస్థితి అయితే వాళ్ళు ఒకటి రైతు సేవా కేంద్రానికి నమోదు చేసుకున్నాం. వారికి ఇబ్బంది ఉన్నప్పుడు కనీసం తహసీల్దార్ కానీ లేదా నాలుగు గారికి చెప్పకపోవడం. 7359 7337359 ఈ నంబర్కి మీరు మెసేజ్ పెడితే ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ మండలంలో, మీ రైతు సహాయ కేంద్రాల్లో అక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కి అలర్ట్ వెళ్ళిపోయి వాళ్ళే వచ్చి ఈ క్రాప్లో నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో మీకు కొనుగోలు జరిగే విధంగా మేము ఒక ప్రక్రియ ప్రారంభించాం. అదేవిధంగా 1262 నంబర్ల గురించి, ధాన్యం గురించి కొంతమంది రైతులకు కొంచెం ఆందోళన ఉంది. ఈరోజు ఉదయం నేను, మా కమిషనర్ గారు, మా ఎంపీ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరితో సమీక్షించి ఇక్కడ ఉన్న మిల్లర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి బస్తా, ప్రతి గింజ రైతు దగ్గర నుంచి మనం 1262 నంబర్లు కూడా మనం కొనుగోలు చేయాల్సిందే. ఇందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు, ఎవరికి కూడా అనుమానం రావాల్సిన లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక చిన్న విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మేము దానికి బాధ్యత తీసుకుంటాం. తేమ శాతంలో ఎవరికి ఇబ్బంది లేదు. 25% వరకు, 24 నుంచి 25% వరకు ఎక్కడున్నా కూడా మేము తప్పకుండా దాన్ని కొనుగోలు చేసి కేవలం 5 కిలోల తరుగు, ఎందుకంటే సహజంగా గతంలో కూడా జరిగే ప్రక్రియ 5 కిలోల తరుగు తీసుకుని ఆ ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వీటితో పాటు కృష్ణా జిల్లాలో రైతులందరికీ కూడా నేను ఇవ్వగలిగే ఒక భరోసా ఏంటంటే మీరెవ్వరు కూడా అదే కూడా బాగా గోతాల విషయంలో మనకు ఒక అవనిగడ్డలోనే దాదాపు 2 లక్షల గోతాలు ఉన్నాయి ఈ రోజున. అదేవిధంగా లారీల విషయంలో, ట్రాక్టర్ల విషయంలో గతంలో ఉన్న జీపీఎస్ని కూడా ఈరోజు తొలగించాం. ఎవరైనా సరే, ఏ రైతైనా సరే ఒక లారీని, ట్రాక్టర్ని తనే సొంతంగా తీసుకెళ్ళి ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. మీరు ఆ మిల్లుకి అమ్ముకున్న 24 గంటల్లోనే ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయం లేదా హమాలీలకి
అంటే లేబర్కి మీరు అందించిన ఆ ఖర్చులు కోతాలు మేమే సరఫరా చేస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఆ వెసులుబాటు రైతాంగం కోసం మేము కల్పించామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. దయచేసి మన అవనిగడ్డలో ఉన్న 6 మండలాల్లో కూడా 54 రైతు సహాయ కేంద్రాలు ఉన్నాయి. ఈ 54 రైతు సహాయ కేంద్రాల్లో కూడా అధికారులందరూ కూడా నేను అప్రమత్తం చేస్తున్నాం. ఎవ్వరు కూడా పొరపాటు చేయబాకండి. దయచేసి మీరు కనీసం 5-6 గంటలు మీరు ఫీల్డ్లో పర్యటించి రైతుల దగ్గరికి వెళ్ళి కలిసి ఒకవేళ పొరపాటు ఏమైనా నమోదు చేసుకోకపోతే వాళ్ళు ఏ రోజు కోతలు ఎప్పుడు పాల్గొన్నారో ఎప్పుడు వచ్చింది సరుకు అనేది మీరు విషయం తెలుసుకుని రాష్ట్రం దగ్గరికి వెళ్ళి రోడ్డు పైన మీరు వాళ్ళతో కూర్చుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రతి గింజ కొనే బాధ్యత మనం తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. దానికోసం మన సిద్ధం